లేవాలి, ఇల్లు కడుక్కోవాలి, సామాన్లు తెచ్చుకోవాలి, 9 రకాల పిండి వంటలు చేసుకోవాలి. అవన్నీ డాడీ నువ్వు చూసుకుంటారు కదా. డాడీ నేను చూసుకుంటుంటే మీరేం చేస్తారు? మీరు కూడా కొంచెం సాయం చేయాలి. మాకు చాలా పనులు ఉన్నాయి. చాలా పనుల? ఏ పనులవి? హోంవర్క్స్. సెలవుల్లో కూడా హోంవర్క్స్ ఏనా? ముందు పండగ సంబరాలు, అవి అయిపోయాక అప్పుడు హోంవర్క్స్. భలే మాకు పండుగలంటే ఇష్టమే, కానీ హోంవర్క్స్ రాయకపోతే స్కూల్ తీసాక ఉంటాయి మాకు అసలైన సంబరాలు. ఏం పిల్లలురా మీరు? దసరా పండుగ 10 రోజులు ఉంటుంది. నవరాత్రుల్లో అమ్మవారు 9 రాక్షసులను వధించి ప్రజలను కాపాడుతుంది. మరియు అక్కడ ఒక పూజ చేస్తారు, శమీ వృక్ష పూజ అని. ఆ పూజ ఏంటి నానమ్మ? అది చెడు నుంచి మంచి జరగాలని చేస్తారు. అక్కడ ఒక శ్లోకం ఉంటుంది. ఏంటది శ్లోకం? మీ తాతయ్యని అడగండి. తాతయ్య, ఏంటి పిల్లలు? ఆ దసరా శ్లోకమా? శమీ శమీయతే పాపం శత్రు వినాశనం అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని. ఇది నా శ్లోకం. దీని అర్థం ఏంటి నానమ్మ? తాతయ్య, ఈ శ్లోకం చెప్పి శ్రీరాముడు రావణ్ణి వధించాడురా. అవునా? మీ విద్యార్థులు కూడా ఈ శ్లోకం చెప్పి జమ్మి చెట్టుకు పూజ చేస్తే మీకు మంచి విద్య వస్తుందిరా. అవునా తాతయ్య? ఇది నా దసరా పండుగ అంటే. ఇప్పుడు అర్థమైంది. సరే తాతయ్య, రావాలి. చాలా అర్జెంట్ పని ఉంది. కుదరదు, ఎప్పుడో వస్తాను. లేట్ అవుతుంది. నేను పిల్లల్ని కానీ వెళ్ళండి. ఏంటో మీరు ఎప్పుడు ఇంతే పనులు అంటారు. రే పెద్దోడా, రే నువ్వు అర్జెంటుగా మార్కెట్కి వెళ్ళి కొన్ని సామాన్లు తీసుకురావాలిరా. కాదమ్మా, నేను నా ఫ్రెండ్స్ని కలవాలి. నువ్వు కూడా ఎప్పుడు దసరా కదా, కిరాణా తెచ్చేసినట్టు. ఏంటి? చేస్తాను అత్తయ్య, తప్పకుండా చేస్తాను. సరే అమ్మా. హాయ్ ఆంటీ. హాయ్ రా, ఏంటి ఇలా వచ్చారు? హ్యాపీ దసరా ఆంటీ. హ్యాపీ దసరా. కొంచెం వీణావాణిని బయటికి పంపిస్తాను. ఏ వీణావాణి, దసరా వేషాలు చూద్దాం రండి. అమ్మో, మా అమ్మ సంగతి మీ అమ్మగారు ఒప్పుకున్నారు. అయితే పదండి, నేను మా అమ్మకి చెప్పొస్తాను. నేను బాగానే ఉన్నాను, కూర్చో. ఏంటి ఇలా వచ్చావు? నేను ఈరోజు గుళ్ళో కుంకుమ పూజకి వెళ్తున్నాను, వస్తావా? ఎలా వచ్చేది? ఇంట్లో చాలా పనులు ఉన్నాయి. ఏమిటి ఎప్పుడు పనుల్లో సతమతం అవుతావా? ఈ రోజు అన్న ఐశ్వర్యమ్మ గుడికి రా, చాలా బాగుంటుంది. సరే వస్తానులే. బాగానే వచ్చావు. ఇప్పటికి వచ్చి ఐశ్వర్యమ్మ గుడికి నేను ఒక్కసారి కూడా వెళ్ళలేదు. ఇంట్లో అందరూ పనులన్నీ అలా వదిలేసి ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోయారు. నేను కూడా వస్తాను. నాకు దసరా సరదా వద్దా? పది సత్య వెళ్తాం. పద. మన ఇంట్లోనే ఏం చేసేద్దాం. ఎలా? నీకెందుకు అవన్నీ? నేను కట్టలో 9 రకాల పిండి వంటలు తెస్తాను, వెళ్ళు. 9 రకాల పిండి వంటలు కావాలి. మీ వద్ద ఉన్నాయా? ఉన్నాయి సార్. అయితే మా ఆర్డర్ వెంటనే తీసుకో. చెప్పండి సార్. 9 రకాల పిండి వంటలు అరగంటలో కావాలి. ఓకే సార్, తెస్తాను సార్. అవునా? థ్యాంక్ యూ. 5 స్టార్ రేటింగ్ ఇవ్వండి. సరే, ఇదిగో నేను ఈ 9 రకాల పిండి వంటలు. ఒకసారి చూడండి. ఏముంది? ఇంట్లో ముసలోళ్ళు దసరా సంబరాలు చేసుకుంటున్నట్టున్నారు. ఏంటి? ముసలోళ్ళకి దసరా సంబరాలా? మరి మనకు చేసుకుందాం. ధన్యవాదములు.